సింగిల్ బెడ్రూమ్ అయితే 12/25 లేదు సార్. 3,20,000 లో 25,000 లో కంప్లీట్ అయిపోతుంది సార్. 4/4 సెక్యూరిటీ క్యాబిన్ 40,000 40,000 కంటే అనగానే డబుల్ బెడ్రూమ్ వస్తుందా, సింగిల్ బెడ్రూమ్ వస్తుందా, లేదంటే ఒక 10/15 10/10 ఇలా వస్తుందా? 40,000 ఒక కంటైనర్ అంట కదా 40,000 అంటే లేదు. ఒక చిన్న ఫ్యామిలీ ఉండాలంటే 10/10 1 lakh వచ్చేస్తుంది. 1 lakh లో ఇంకో చిన్న కావాలి అంటే 65,000 లో వస్తుంది సార్. 65,000 లో 10-15 సార్. ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి మనం సెటప్ చేసాము సార్. ఇది వచ్చేసి 10/10 సార్. ఇది విత్ ఇప్పుడు 1,05,000 కి ఇచ్చేసాం సార్. ఇది 1,05,000 సార్. కిత్ మనకు గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా వచ్చింది. విత్ 85,000 సార్. ఇది మొత్తం 85,000. ఇది ఒక సైడ్ లో సెక్యూరిటీ పర్పస్ లో కావాలన్నట్టు వాళ్ళకి. కస్టమర్ కి ఇలా మాకు సెక్యూరిటీ ఉంటాడు అండ్ ఇద్దరు కపుల్స్ ఉంటారు. మాకు ఒక కిచెన్ లాంటిది అండ్ ఒక బెడ్రూమ్ లాంటిది కావాలనుకుంటే తక్కువ ప్రైజ్ లో కావాలని చెప్పాడు. 8/14 తీసుకోండి సార్. మధ్యలో పార్టీషన్ వస్తుంది, చిన్న కిచెన్ వస్తుంది అని చెప్పాము సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేను ఒక మంచి డిస్కషన్ అదే చూస్తున్నారు కదా, అన్ని కంటైనర్ క్యాబిన్స్ మనం ఇంతకుముందు చాలా వీడియోలు అయితే చేసాము. మరి ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మీకు అతి తక్కువ మనకు మార్కెట్లో ఏంటంటే క్వాలిటీతో పాటు మీకు రేట్లు కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు. మనమైతే ఈరోజు వచ్చేసి మిడిల్ క్రాఫ్ట్ క్యాబిన్లు అయితే ఉన్నాం. మనము వీళ్ళ దగ్గర మరి ఎలాంటి క్యాబిన్స్ ఉన్నాయి, వీళ్ళు ఏ విధంగా రెడీ చేస్తున్నారు, మరి ఇంకా స్టార్టింగ్ ప్రైస్ వీళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మనతో పాటు ప్రవీణ్ గారు అయితే ఉన్నారు. మరి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మాత్రం మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోకి వెళ్ళిపోద్దాం. హాయ్ ప్రవీణ్ గారు, నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఓకే సార్, మిడిల్ క్రాఫ్ట్ క్యాబిన్స్ ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉంటాయి, ఎలా? ఇప్పుడు మిడిల్ క్రాఫ్ట్ పోర్టబుల్ క్యాబిన్స్ లో మనకు చాలా రకాలుగా ఉంటాయి సార్. కస్టమైజ్డ్ కస్టమర్ ఏ సైజ్ అయితే కావాలనుకుంటారో ఆ సైజ్ మేము చేసి పెడతాం సార్. ఇప్పుడు మనకు స్టార్టింగ్ అంటే 4/4 సెక్యూరిటీ క్యాబిన్ నుంచి 12/40 వరకు ఉంటుంది సార్. మనకి ప్రైస్ ఎలా ఉంటుంది? ప్రైస్ అంటే 4/4 క్యాబిన్ కి వచ్చి సెక్యూరిటీ క్యాబిన్ కి వచ్చేసి 40,000. 12/40 అంటే డబుల్ బెడ్రూమ్ 5,20,000 లో కంప్లీట్ చేసి ఇస్తాం. డబుల్ బెడ్రూమ్ మీకు 5,20,000 లో వచ్చేస్తుంది. 5,20,000 అయితే సింగిల్ బెడ్రూమ్ అయితే 12/25 లేదు సార్. 3,20,000 లో 25,000 లో కంప్లీట్ అయిపోతుంది సార్. లేదు ఇప్పుడు ఎవరన్నా మా వ్యూవర్స్ కానీ ఎవరన్నా చిన్న షాప్ పెట్టుకుంటున్నారు, లేకుంటే ఒక రెస్టారెంట్, లేకుంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటున్నారు, చిన్న మనకు ఒక రూమ్ రాలా కావాలా, అలాంటప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనకు 10/10 కూడా చేసుకోవచ్చు సార్. 8/8 చేసుకోవచ్చు, 6/6 చేసుకోవచ్చు. కస్టమర్ వచ్చి నాకు ఈ సైజు కావాలి అంటే మేము కంపల్సరీ చేసి పెడతాం సార్. ఇప్పుడు ఒక సెటర్ ఇప్పుడు 10/10 ఉంది అనుకోండి, ఒక 10/10 కు ఒక సెటర్ వేసుకోవడం అనుకోండి 1,15,000 అవుతుంది అండి. 1,15,000 అవుతుంది. ఓకే, ఇంకా మీరు ఇంకా చిన్న కావాలంటే ₹1,00,000 1,00,000 కూడా అవుతుంది. 8/8 చేసుకుంటే 8/8 చేసుకుంటే 1,00,000 అవుద్ది. 6/6 ఇంకా తక్కువ అవుతుంది. 4/4 సెక్యూరిటీ క్యాబిన్ 40,000. ఫ్రెండ్స్, మీరు ఇంకోటి కూడా ఒకటి గమనించండి. ఎందుకంటే మనం తమ్లైన్ లో 40,000 పెట్టగానే 40,000 క్యాబిన్ ఉంటాం, కానీ 40,000 క్యాబిన్ ఏంటంటే జస్ట్ మనకు సెక్యూరిటీ క్యాబిన్ 4/4 వస్తుంది. మీకు ఎవరన్నా సెక్యూరిటీగా చిన్నగా అందులో కూర్చోవడానికి మాత్రమే. లేదు మనకు ఒక సెటర్ కావాలనుకుంటే మనకు మినిమం మనకు ₹1,00,000 అంటే 6/6 1 lakh నుంచి వస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేయండి. మరి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చివరికి చూస్తే మీకు అర్థమవుతుంది. చూసిన తర్వాత మాత్రం మీరు వీడియోలో ఉన్న నంబర్కి కాల్ చేయండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా చెప్పండి సార్. మన ఇప్పుడు ఏంటంటే సార్ 40,000 కంటైనర్ అనగానే డబుల్ బెడ్రూమ్ వస్తుందా, సింగిల్ బెడ్రూమ్ వస్తుందా, లేదంటే ఒక 10/15 10/10 ఇలా వస్తుందా? 40,000 ఒక కంటైనర్ అంట కదా 40,000 అంటే చాలా మంది చేశారు సార్. అంటే ఒకసారి వీడియోలో ఏం కంటెంట్ చూడాలి, ఎంత పర్సన్ ఏం చెప్తున్నాడు వీడియోలో. 10/10 కి ఎంత చెప్తుండు, 4/4 కి ఎంత చెప్తున్నాడు, సైజును బట్టి కస్టమర్ అనేది తెలుసుకొని కాల్ చేస్తే మంచిది. 40,000 అనగానే 40,000 పోలీ చేస్తూనే ఉన్నారు. 40,000 కి ఏం లేదు. 4/4 సెక్యూరిటీ క్యాబిన్ మాత్రం వస్తుంది. పక్కా వస్తుంది. 40,000 సెక్యూరిటీ క్యాబిన్ 4/4 వస్తుంది. లేదు ఒక చిన్న ఫ్యామిలీ ఉండాలంటే 10/10 1 lakh వచ్చేస్తుంది. 1 lakh లో లేదు 6/8 ఇంకో చిన్న కావాలి అంటే 65,000 లో వస్తుంది సార్. 65,000 లో 6/8
8 6/8 6/8 ఎంత 65,000కి వచ్చేస్తుంది 65 70 మధ్యలో వచ్చేస్తుంది ఓకే మనకి ఇంకో సెటర్ కావాలంటే ఒక ఎక్స్ట్రా 15,000 ఉంటుంది సార్ ఓకే అంటే డోర్ ఇట్లా వేసుకోవడానికి మీకు ఇంకో 15,000 ఎక్స్ట్రా ఇప్పుడు ఒక కస్టమర్ అన్న అనుకోండి ఒక కస్టమర్ 10/10 మాకు కాఫీ షాప్ కావాలి టీ టైం కావాలి అంటే చేస్తాం సార్ అక్కడ ఉంది కదా అవి ఏ రేంజ్ వస్తాయి మనకు 10/10 ఇప్పుడు మన ఓపెన్ విండో ఇచ్చాం కదా సార్ మన అది మొత్తానికైతే 1,05,000 ఫైనల్ చేసాం 1,10,000 చెప్పాము 1,05,000 ఫైనల్ చేసాము ఎక్స్ట్రా కస్టమర్ అక్కడ కిచెన్ వద్దన్నాడు కిచెన్ కావాలంటే 15,000 ఎక్స్ట్రా అవుద్ది ఓకే ఇప్పుడు చాలా మంది డౌట్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు చలికాలం ముందు ఓకే రేపు వచ్చేది ఎండాకాలము సమ్మర్ వేడి ఉంటుంది బాగా హీట్ ఉంటుంది ఉండలేము ఇంకోటి ఏంటంటే ఈ మనం లాస్ట్ వీడియో కూడా డిస్కషన్ చేసుకున్నాం షార్ట్ సర్క్యూట్ రావచ్చు ఎందుకంటే మొత్తం ఐరనే కదా ఈ డౌట్లు ఉంటాయి మీరు ఎలా విధంగా క్యాల్కులేట్ ఇప్పుడు కస్టమర్ కు ఎవరికైనా వస్తుంది డౌట్ ఆ డౌట్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ 100% రాదు ఎందుకు మా దానిలో అయితే రాదు అంటే వేరే దానిలో వచ్చి ఉండొచ్చు రాకపోవచ్చు బట్ ఏంటంటే మన దానిలో రాదు ఎందుకంటే మనం పైపులు ఇచ్చేస్తాం లోపల కూడా మళ్ళీ గ్లాస్ హోల్ దానికి సపోర్ట్ గా గ్లాస్ హోల్ ఉంటది పైన వస్తుంది అన్నట్టు సీటు పైన మనకు గ్లాస్ హోల్ వస్తుంది గ్లాస్ హోల్ తర్వాత మనకు పైపులు వస్తాయి ఒకవేళ పైప్ లో చిన్న ఇష్యూ అయినా కానీ మన గ్లాస్ హోల్ కు టచ్ అవుద్ది కానీ మనకు సీట్ కు టచ్ కాదు దానివల్ల షార్ట్ సర్క్యూట్ 100% రాదు ఓకే హీటింగ్ ఎట్లుంటది మీకు సమ్మర్ హీట్ నార్మల్ గా ఉంటుంది సార్ హీట్ అయితే సమ్మర్ లో అయితే ఉంటది ఇప్పుడు కంటైనర్ హౌస్ కొంతమంది ఉంటది అని కాదు దాన్ని ఏం చేసినా హీట్ అనేది పోదు కంపల్సరీ నార్మల్ హీట్ అయితే ఉంటది ఇప్పుడు విండోస్ ఉన్నాయి అనుకోండి విండోస్ ఓపెన్ చేసుకొని ఫ్యాన్ వేసుకున్నా అంటే నచ్చిపోతుంది లేదు జర బడ్జెట్ ఎక్కువ ఉండే ఒక ఏసీ తెచ్చుకున్నా లేదంటే నార్మల్ ఇప్పుడు 5,000 10,000 లో కూడా మన కూలర్ దొరుకుతుంది కూలర్ వేసుకున్నా ఎక్సలెంట్ ఓకే ఒకసారి మన దగ్గర ఏమున్నా ఒకసారి చూస్తారా చూద్దాం సార్ సార్ ఇది వచ్చేసి మనకు 10-15 సార్ ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి మనం సెటప్ చేసాము ఒకసారి చూద్దాం రండి సార్ 10-15 సార్ ఇది ఒక చిన్న ఫ్యామిలీ ఒక 2 3 4 ఉండడానికి అయితే ఇది సేఫ్టీ అండి 10-15 సైజు ఒక చిన్న తక్కువ బడ్జెట్ లో మంచి బడ్జెట్ లో ఇది వచ్చేస్తుంది అండి మనకి ఇది మొత్తం అండి 10-15 అండ్ విత్ కిచెన్ అండ్ వాష్రూమ్ తోని 1,85,000 లో అయిపోతుంది సార్ ఇది విత్ వాష్రూమ్ తో సహా మొత్తం ఓన్లీ క్యాబిన్ అయితే 1,35,000 అవుతుంది సార్ ఓన్లీ క్యాబిన్ అయితే ఇది వాష్రూమ్ కిచెన్ ఉంది కాబట్టి 1,85,000 లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం సార్ విత్ జిఎస్టీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఉంటుంది సార్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఉంటుంది సార్ ఇది వచ్చేసి 10/10 సార్ ఇది విత్ ఇప్పుడు 1,05,000 కి ఇచ్చేసాం సార్ ఇది 1,05,000 సార్ కిచెన్ లేదు కిచెన్ ఉంటే ఒక 15,000 ఎక్స్ట్రా అండి ఇది 10/10 కాఫీ షాప్ 1,05,000 వస్తుంది సార్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఇండివిజువల్ వాష్రూమ్ కావాలనుకుంటే 4/6 రెడీగా ఉంది సార్ ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు వచ్చేసి ఇది 4/6 వాష్రూమ్ సార్ ఇది ఇండియన్ వెస్టర్న్ కాకుండా ఇండియన్ అన్నట్టు ఇది ఇప్పుడు సైడ్ లో కానీ ఇప్పుడు అవుట్ సైడ్ లో కానీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది చిన్న క్యాబిన్ టీ టైం ఇది చిన్న ఒక పర్సన్ సెక్యూరిటీ ఉండడానికి ఇది ఒక సెక్యూరిటీ పర్సన్ ఉండడానికి ఎంత పడుతుంది ప్రైస్ 8/8 సార్ ఇది విత్ మనకు గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా వచ్చింది విత్ 85,000 సార్ ఇది మొత్తం 85,000 ఇది సార్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా 10/15 ఇది 8/14 అండి ఇది ఇంకా చిన్నది ఒకసారి చూద్దాం రండి సార్ విత్ కిచెన్ చిన్న కిచెన్ కూడా ఉంది ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్యామిలీ ఉండడానికి 2-3 స్టే చేసుకోవడానికి ఇది సెక్యూరిటీ పర్పస్ లో ఒక సైడ్ లో సెక్యూరిటీ పర్పస్ లో కావాలన్నట్టు వాళ్ళకి కస్టమర్ కి ఇలా మాకు సెక్యూరిటీ ఉంటాడు అండ్ 2 కపుల్స్ ఉంటారు మాకు ఒక కిచెన్ లాంటిది అండ్ ఒక బెడ్రూమ్ లాంటిది కావాలనుకుంటే తక్కువ ప్రైజ్ లో కావాలని చెప్పాడు 8/14 తీసుకోండి సార్ మధ్యలో పార్టీషన్ వస్తుంది చిన్న కిచెన్ వస్తుంది అని చెప్పాము సార్ మేము ఇది 1,55,000 వచ్చేస్తుంది సార్ 1,55,000 కంప్లీట్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకు 1230 సార్ కస్టమర్ కావాలన్నాడు 1230 లో మాకు సింగిల్ బెడ్రూమ్ కావాలండి మంచిగా కావాలని చెప్పాడు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏమేం కావాలి ఎలా ఉండాలి అనేది కస్టమర్ ప్లాన్ చేశాడు మాకు ఇలాగా హాల్ కావాలి హాల్ ఉండాలి అక్కడ వాష్రూమ్ ఉండాలి అక్కడ వచ్చేసి కిచెన్ ఉండాలి ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది కంప్లీట్ 90% కంప్లీట్ అయిపోయింది 1230 అండి ఇది ఇలా అయితే 1230 అయితే మన సింగిల్ బెడ్రూమ్ కొద్దిగా కంజెస్టెడ్ లేకుండా బాగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది 1230 ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ 1225 కన్నా 1230 అయితే మనకు ఫ్రీగా ఉంటుంది ఇది వచ్చేసి
3,85,000 వస్తుంది సార్ ఇది. 3,85,000. ఒకవేళ 12-25 సింగిల్ బెడ్రూమ్ అయితే 3,25,000 వస్తుంది సార్. కస్టమర్ అక్కడ హాల్ చూపించాం కదా సార్ మనం. హాల్కి ఇక్కడ మాకు బెడ్రూమ్ అనేది సపరేట్గా ఉండాలి అనుకుంటే ఇక్కడ సపరేట్ పెట్టాం సార్. 8x12 ఒక బెడ్రూమ్ అనేది సపరేట్ చేసాం. ఓకే. విండోస్ వెంటిలేషన్ కూడా మంచిగా ఇచ్చాము ఇందులో. ఓకే. ఇందులో మీరు వాడే మెటీరియల్ ఎట్లా ఉంటుంది సార్? మీకు అన్ని క్వాలిటీ ఇస్తాం సార్, అన్ని క్వాలిటీ ఇస్తాము. ఇప్పుడు మీకు స్పెషల్గా మీరు వీడియో కూడా తీయండి, మేము ఏమేమి క్వాలిటీ వాడతాము ఏంది అనేది మీరు కూడా చూడండి ఒకసారి. రండి సార్, ఇప్పుడు చూపిస్తాను క్వాలిటీ మెటీరియల్ చూపిస్తాను. ఐఎస్ఓ JHW అండి ఇది ఇక్కడ. JHW ISO మార్కున్న JHW అనేది తెలియని వారు ఎవరు లేరండి. తెలియని వాళ్ళు JHW మంచి బ్రాండ్. సీట్లో అయితే వాళ్ళు జిఏ సీటే వాడతాం. ఈ సీట్ జిఏ సీట్. MS సీట్ వాడాం. MS సీట్ ఏంటంటే రస్ట్ ఫామ్ అయిపోతుంది, ఒక వర్షం వస్తే చాలు మొత్తం రెడ్ అయిపోతుంది. ఇదైతే ఎన్ని 10 వర్షాలు రాని ఎన్ని వర్షాలు రాని ఇలాగే ఉంటది. ఒక కంటైనర్ క్యాబిన్ యొక్క లైఫ్ టైం ఎంత సార్? మనకు మామూలు ఎన్ని రోజులు వాడుకోవచ్చు? అంటే మనకు ఇప్పటి వరకు అయితే మనం చూసింది ఎన్ని సంవత్సరాల నుండి చూసింది ఏంటంటే 15 to 20 years వరకు అయితే వస్తుంది సార్. మెయింటెనెన్స్ బట్టి మెయింటెనెన్స్ ఇంకా మంచిగా చేసుకుంటే 20 years ఎబో కూడా ఉండొచ్చు. అంటే మెయింటెనెన్స్ బాగాలేకపోతే 10 years కూడా చెప్పలేము. అంటే మెయింటెనెన్స్ అంటే ఏముంటుంది సార్ వీటికి? ఇప్పుడు దీనికి ఇప్పుడు మనము బిల్డింగ్ కడతాం సార్, సివిల్లో కూడా అంతే. బిల్డింగ్ కట్టేసి ఇచ్చి పెడితే అది ఖరాబ్ అయిపోతుంది. 50 సంవత్సరాల్లో ఉన్నది 20 years కూడా మనకు రాదు. ఇది కూడా అంతే అండి. మంచిగా మనము మెయింటెనెన్స్ ఇప్పుడు పెయింట్ వేసుకోవడము, లోపల క్లీన్ చేసుకోవడము అన్ని. ఇప్పుడు ఎటు పడింది అటే పడింది అనుకుంటే ఏదన్నా దుమ్ము ధూళి అన్ని పోయి లేకపోతే పాడవడము ఇలాంటివి జరుగుతాయి తప్ప మెయింటెనెన్స్ మంచిగా ఉంటే మాత్రం 15 to 20 years పక్కా వస్తుంది. నెక్స్ట్ ఇది 1020 సార్. ఇది ఈ 1020 కస్టమర్ ఏంటంటే మనకు 1020లో ఒక వాష్రూమ్ కావాలి, ఒక సైట్లోకి కావాలి అన్నాడు. 1020 ఒక వాష్రూమ్ కూడా ఇస్తాం సార్ మనం. ఇంకా ఇది వాష్రూమ్ రెడీ చేయాలి సార్. ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇది కూడా కంప్లీట్ అవుతుంది ఇప్పుడు 2 daysలో అయితే.